డ్రగ్స్ అన్నారు. కేసీఆర్ గారు కూడా 2014లో వచ్చిన తర్వాత ఈవెన్ సినీ డైరెక్టర్లని సినీ ప్రముఖులను కూడా పిలవడం అనేది జరిగింది, అంటే ఇంట్రడక్షన్ కి. తర్వాత మళ్ళీ అది మాయమైపోయింది, ఇంకా మళ్ళీ దాని టాపికే రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ అది ఇది అని చెప్పేసి అంటున్నారు. మరి త్వరలో అది కూడా మాయమయ్యే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే మద్యం నిషేధం, లేకపోతే బెల్ట్ షాపులు ఉండద్దు అది ఇది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. ఇప్పుడు ఏ ఊర్లో చూసినా అదే బెల్ట్ షాపులు కంటిన్యూ అవుతున్నాయి. 11-12 గంటల వరకు బార్లు పబ్బులు అన్ని కంటిన్యూ అవుతున్నాయి. డ్రగ్స్ మీద ఇప్పుడు వరకు 8-9 నెలల్లో ఏ ఒక్క చర్య కూడా చేపట్టలేదు. ఎవరు? రేవంత్ రెడ్డి గారా? ఎక్కడ చేపట్టారు? ఇక్కడ చూసిన డ్రగ్స్ కనబడకుండా చేస్తున్నాం కదా. గత ప్రభుత్వంలో కూడా ఇట్లాంటి న్యూస్ పేపర్ కి పరిమితం అవుతున్నాయి మేడం. గత ప్రభుత్వము కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా చూసినాం. మనం అందరిని తీసుకొచ్చారు, ఏది మనకు విచారణకు అని చెప్పేసి సినీ యాక్టర్లందరినీ హైప్ క్రియేట్ చేశారు. కానీ చివరికి వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఎవరు కూడా డ్రగ్గిస్ట్ కాదు, డ్రగ్ అడిక్ట్ లేరు అని చెప్పేది ఇచ్చారు. కానీ ఇవాళ చూస్తే ఏ పబ్బులలో, స్కూళ్ళల్లో, పాన్ షాప్లలో, హోటళ్లలో ఎక్కడ చూసినా, ఎక్కడ డ్రగ్ వాసన వచ్చినా, చివరికి మనము ఏమంటారు, ఈ మందు తాగితే మనకు ఇప్పుడు ఐడెంటిఫికేషన్, డ్రగ్ ఐడెంటిఫికేషన్ పెట్టరు కదా సిస్టమ్స్, దానికి అంటే ఇంతకు ముందేమో ఈ మందు తాగుతుంది, ఇప్పుడు డ్రగ్ అది కూడా చేస్తా ఉన్నాం. రెండోది అవేర్నెస్ ఇస్తా ఉన్నాం. నీకు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. డ్రగ్ విషయంలో మనం అనేక పబ్బుల మీద ఇప్పుడు మనం చర్యలు తీసుకున్న సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ సీరియస్ వార్నింగ్, ఈ రాష్ట్రంలో డ్రగ్ అనే పదమే ఈ రాష్ట్రంలో వినిపించొద్దు అనేదే గౌరవ ముఖ్యమంత్రి. మీరు ఎన్నో ఉద్యమాలు చేసినారు, మీకు తెలియదు అయితే కాదు మేడం. డ్రగ్ అనేది ఇంటర్నేషనల్ మాఫియా. ఒక తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారితో అలాంటి మాఫియాని ఎదుర్కోవడం ఇంపాసిబుల్. రాజకీయ పరంగా ఒత్తిళ్లు ఉంటాయి, ఎమ్మెల్యేల పబ్బులు ఉంటాయి, మంత్రుల పబ్బులు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మెయిన్ అధికారుల పబ్బులు ఉంటాయి. అందరినీ మేనేజ్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది ఉంటది. సో ఆయన చెప్పంగానే అందరు కాంప్రమైజ్ అయ్యి పతితులుగా అవుతారంటే ఎట్లా నమ్మాలి మేడం? మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తున్నది ఏంటంటే, ఎవరి ఒత్తిళ్లు ఉంటేనో ఎవరి ఒత్తిళ్లకు తగలొగ్గేది కాదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క క్షేమం ముఖ్యం. రాష్ట్ర పరిపాలకుడిగా ఈ రాష్ట్రంలో డ్రగ్ రహిత రాష్ట్రంగా ఉండాలనేది. పోయినసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే డ్రగ్ ను ఎక్కువ పెంచి పోషించారు కాబట్టి ఈ స్థితికి వచ్చాం. కాబట్టి దాని నుంచి మీరు అన్నట్టుగా రాజకీయ మాఫియా ఉండొచ్చు, డ్రగ్ మాఫియా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ పూర్తిగా డ్రగ్స్ అనేది లేకుండా చేయాలనేదే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. యా మేడం, డెఫినెట్ గా అంటే ఈ టాపిక్ గురించి మళ్ళీ త్వరలో కలుస్తాను. అండ్